గ్రామాల కోరిన రక్షణ నిలిపివేయాలి వారి బాధలు న్యాయం చేయాలి వారి బాధలు న్యాయం చేయాలి వారి బాధలు న్యాయం చేయాలి గ్రామ బహిష్కరణ నమోదు చేయాలి గ్రామ బహిష్కరణ కేసు నమోదు చేయాలి బాధితులపై గ్రామ బహిష్కరణ మీకు ఏమైనా రోడ్ బయట చేయాలి. ఇక్కడ ఏంటంటే గ్రీవెన్స్ టీఓ గారు కాదు, ఇక్కడికి వచ్చి ఇచ్చేస్తే లోపల చాలా మంది ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఏంటి సార్ ఏం చేస్తే మీరేమో గ్రామ బహిష్కరణ చేశారంటే ఎంఆర్ఓ దేనికోసం వచ్చారండి? క్వారీ గురించి ఎవరెవరు ప్రజలు వస్తే దాని గురించి రాస్తే మీరేమో ఎటువంటి గ్రామ బహిష్కరణ జరగలేదంటే ఎస్పీ గారికి నువ్వు ఎత్తిస్తారా? ఎస్పీ గారు ఇచ్చారు. మీరు వాస్తవాలు మాట్లాడుకొని తెలుసుకొని చేయండి. ఇప్పుడే చూపిస్తా ఉండండి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు టీఓ గారు కలండి, మీరు ఇవ్వండి. అంతేగాని నేను అంటే బయట చేసుకోలేదు. ఇది మా ఆఫీస్ అండి. మేము 2 నిమిషాలు లోపలికి వస్తాం సార్ అన్న మీరే వచ్చి మమ్మల్ని పాఠశాలలో ఉన్న వ్యక్తులు అక్కడ హాస్పిటల్ నుంచి వచ్చే వ్యక్తుల పేర్లు కూడా ఇంక్లూడ్ చేశారంటే ఎంత దురుద్దేశంతో కేసులు బనాయిస్తున్నారనేది ఇక్కడే స్పష్టమవుతుంది. కాబట్టి గౌరవ ఎస్పీ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మేము కోరుకునేది ఏంటంటే రంప ఏజెన్సీ ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది సరిగ్గా లేదు. ఇక్కడ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ తోటి అంటే మైనింగ్ మాఫియా తోటి కుమ్మక్క అయిపోయి ఇక్కడ ఆదివాసులకి అనాథలు చేస్తున్నారు. ఒక అధికారి అంటారు 110 ఇళ్లలో 109 మంది ఒకవైపు, ఒక ఇల్లు ఒకవైపు, మీరేం చేయగలరు అంటారు. అంటే 109 మంది కలిసి ఆ ఒక్కింటోళ్ళు చంపేస్తే చట్టం ఒప్పుకుంటుందా అని చెప్పేసి నేను డిపార్ట్మెంట్ వారిని గారి గౌరవ పెద్దలు గౌరవ అధికారుల వారిని మేము కోరుతా ఉన్నాం. తప్పు అన్యాయం ఒకరికి జరిగిందా, 10 మందికి జరిగిందా, 1000 మందికి జరిగిందా అనేది కాదు, ఎవరికి జరిగింది వాళ్ళకి ఎంత న్యాయం చేయాలనే దాని మీద మేము అడుగుతున్నాం. మీరు మాకు ఇల్లు కూలిపోతున్నాయి, క్వారీ వల్ల మాకు నష్టం జరుగుతుందని మేము లెటర్లు పెడితే దాని మీద వాళ్ళు మేము లోపాయకార ఒప్పందం చేసుకున్నామని వాళ్ళు బహిష్కరణ చేస్తే దీని మీద మీరు చర్యలు తీసుకోకుండా మా పైన దాడులు చేయించి మా పైనే కేసులు పెట్టించి తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని మేము ఈ సందర్భంగా
మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మా ఎమ్మెల్యే గారు కూడా దీని మీద పరిశీలించాలి. మీరు ఇంత జరుగుతున్నా కానీ ఇంతవరకు మీరు మా ఈ ఘటనపై మీరు చర్యలు తీసుకోకపోవడం మాకు బాధాకరమైన విషయం. అదేవిధంగా గౌరవ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని ఇటీవలే కలిశాము. ఎస్టీ కమిషన్ చైర్మన్ వజ్రెడ్డి గారు కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. మాకు ఎవరి మీద ఎటువంటి కోపాలు లేవు. మాకు జరిగినటువంటి అన్యాయం మీద మేము ప్రశ్నిస్తున్నాం. అది కూడా శాంతియుతంగానే అడుగుతా ఉన్నాం. మా యొక్క శాంతియుతాన్ని మీరు ప్రశ్నించాలని చూస్తే, శాంతియుతాన్ని మా సహనాన్ని అణచివేయాలని చూస్తే మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఇంతకింత అవసరమైతే రంపచోడవరం నియోజకవర్గ బంధుకు పిలుపునిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. నరసాపురం అంటే రంపచోడవరం మండలం నరసాపురం ప్రాంతంలో ఉన్నటువంటి నల్లరాయి క్వారీకి సంబంధించినటువంటి దాదాపు ఒక నెల పై నుండి సమస్య జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు అంటే 19వ తారీఖున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి బాధితులు లేదా ఆ తర్వాత కంప్లైంట్ ఇచ్చినటువంటి బాధితులటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ని ఇప్పటి వరకు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు పోలీసు లేదా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసరు లేదా మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా తగు చర్య తక్షణమే తీసుకొని ఉండుంటే ఈరోజు ఇక్కడ వరకు సమస్య వచ్చుండేది కాదు. ఇక్కడ వరకు సమస్య వచ్చింది అంటే దీన్ని మైనింగ్ మాఫియా ఈ ప్రాంతంలో ఇదేదో బినామీగానే ఆ క్వారీ జరుగుతూ ఉంది. బినామీకి ఎవడో ట్రైబ్ ఉంటాడు, ఆ ట్రైబ్కి కనపడకుండా ఎవరికి కనపడకుండా వెనకాల ఎవడో నాన్ ట్రైబు ఎవడో రాజకీయ నాయకుడు ఈ క్వారీని నడుపుతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ సమస్య ఇంతవరకు వస్తుంది. కనుక మేము ఒకటే చెప్తా ఉన్నాం, నేషనల్ ఎస్టీ కమిషన్ దగ్గరికి వెళ్తుంది, అవసరమైతే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తుంది, హైకోర్టుకి వెళ్తుంది, గవర్నర్కి వెళ్తుంది, రాష్ట్రపతి దగ్గరికి కూడా మేము వెళ్తాం. ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇది ఎంతవరకు వెళ్ళిందో ఎంత లోతుకు వెళ్ళిందో ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో అధికారులున్నా అనధికారులున్నా రాజకీయ నాయకులున్నా రాజకీయ పార్టీల వ్యక్తులున్నా దీని వెనకాల ట్రైబుల్ ఎవరైనా బినామీలుగా మారినా కూడా వీళ్ళందరి యొక్క తాట తీస్తాం. ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు. మేమైతే ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఎవరైతే మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారో ఎవరైతే సాంఘిక బహిష్కరణ చేసినటువంటి వాళ్ళని ఇంకా అణిచివేయాలని చూస్తున్నారో వాళ్ళని మేము వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవుతుందా లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కాకుండా వెంటనే దీని మీద చర్యలు తీసుకుంటారా? ఎవరైతే వాళ్ళని సాంఘిక బహిష్కరణ చేశారో గ్రామ బహిష్కరణ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దాన్ని కనిపెట్టుకోవడానికి ఈరోజు రివర్స్ డ్రామాలు ఆడుతూ ఉన్నారు అధికారులు. రివర్స్ డ్రామాలు ఆడితే రేపు పోయేది మీరే. మీ వెనకాల మిమ్మల్ని వెళ్ళు ఇదిగో ఇలా చెయ్యి అని చెప్పినటువంటి రాజకీయ నాయకుడు రాడు, మైనింగ్ మాఫియా రాదు, ఎవడూ మిమ్మల్ని కాపాడలేరు. రేపు మళ్ళీ అవసరమైతే ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి మీరు కూర్చోవాలి. ఎవరైతే ఆ బాధితులను బెదిరిస్తున్నారో బెదిరించేటటువంటి వాళ్ళని కూడా వెంటనే శిక్షించాలి. ఇందులో అధికారుల పాత్ర ఉంది, అనధికారుల పాత్ర ఉంది, రాజకీయ నాయకుల పాత్ర ఉంది. మైనింగ్ మాఫియా ఇది ఢిల్లీ దాకా ఉన్నటువంటి పరిస్థితిలాగా మాకు అనిపిస్తూ ఉంది. దీన్ని మొత్తం అవసరం అనుకుంటే నేషనల్ ఎస్టీ కమిషన్ దృష్టిలో పెట్టి ఆ కమిషన్ను కూడా ఇక్కడ రప్పించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఆదివాసీ సంక్షేమ పరిషత్. వదిలిపెట్టదు. ఈ బాధితులు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరో ఒకరు వచ్చేసి భయపెడతానంటే భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. రాజ్యాంగ పరంగా చట్టపరంగా ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేసే రైట్ ఉంది. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే హక్కు ఉంది. కానీ దాన్ని ఆ గొంతు నొక్కేస్తాను అంటే ఆ గొంతే మరో గొంతు అవుతుంది. ఒక గొంతు 100 గొంతులు అవుతాయి, 100 గొంతులు 1,00,000 గొంతులు అవుతాయి. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడే కాదు రేపు పాడేరులో ధర్నా చేస్తాం, అలాగే కేఆర్పురం ఐటీడీలో చేస్తాం, సింతూరులో చేస్తాం, చింతపల్లిలో చేస్తాం, ఎక్కడైనా చేస్తాం. అవసరం అనుకుంటే రాష్ట్ర ధర్నా చౌక్ ఏదైతే ఉందో ఆ ధర్నా చౌక్ దాకా కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం. మీరు పరిష్కరించినంతకాలం ఈ సమస్యను మేము వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ లేదా ఈ సమస్యలో కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఉన్నారు, హోమ్ మినిస్టర్ గారు కూడా ఇందులో జోక్యం చేసుకొని వెంటనే ఎవరెవరైతే ఇందులో పాత్రదారులు ఉన్నారో వాళ్ళ మీద మీరు చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా మేము ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం తీసుకెళ్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై ఆదివాసీ, ఆదివాసీ ఐక్యత, ఆదివాసీ ఐక్యత.